ప్రతి 40 కిలోల బ్యాగ్ 3 కిలోలు అదనంగా పెట్టాల్సి వస్తుంది. అంటే ప్రతి క్వింటల్కి ఏది ఇస్తుందో 5 కిలోలు అదనంగా పోతుంది అక్కడనే. వీళ్ళ ట్రాన్స్పోర్టేషన్ జాప్యం, ఈ మిల్ అన్లోడింగ్ పాయింట్ జాప్యంతో ఏదైతున్నదో ఈ మాయిశ్చర్ పర్సెంటేజ్ 17 to 8-9% పడిపోవడంతో అదొక 5 కిలోలు పోతుంది. అంటే ఇప్పుడు రైతు ప్రతి క్వింటల్కి ఏది ఇస్తుందో అంటే 10 కిలోలు, కిలోకు 25 రూపాయలు లెక్క పెట్టినా కానీ 25 into 10 కిలోలు 250 రూపీస్. ప్రతి క్వింటల్ మీద వీళ్ళ రైతు ఏదైతుందో 250 రూపాయలు నష్టపోతుండు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆర్ఆర్ ట్యాక్స్, రేవంత్ రెడ్డి ట్యాక్స్. రైతు భరోసా అన్నారు. కేసీఆర్ గారు కేవలం 10,000 ఇస్తున్నాడు, మేము వస్తే 15,000 ఇస్తామని చెప్పిండే. వీళ్ళ రేవంత్ రెడ్డి గారు చెప్తే నమ్ముతాడో నమ్మడో అని చెప్పని స్వయంగా రాహుల్ గాంధీ గారు వచ్చి ప్రకటన చేసిండు. వ్యవసాయ ఉత్పత్తులు అన్నింటిపైన కూడా 500 రూపాయలు అదనంగా బోనస్ ఇస్తా అని చెప్పన్నాడు. వీళ్ళు నువ్వు 500 బోనస్ పక్కన పెట్టు, దేవుడు ఎరుగు, అసలు మద్దతు ధర దిక్కు లేకుంటైంది. ఇలా రైతు భరోసా 10,000 కేసీఆర్ గారి కాలం లోపల పంటకు వస్తుండే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటికీ 3 పంటలు ఎగిరిపోయిందా. ప్రతి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారా? ఇంతవరకు ఏ జిల్లాలో కూడా ఏ ఇన్ఛార్జ్ మంత్రి తిరిగినట్టు దాఖలాలు లేవు. సివిల్ సప్లైస్ మినిస్టర్, పౌర సరఫరా శాఖ మంత్రులు ఉత్తమ్ రెడ్డి గారు ఎక్కడుండో ఏంటో ఆయనకే తెలియదు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వీళ్ళు మా కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ ఆయన, ఇంతవరకు ఏదైతే కరీంనగర్ జిల్లాలో అడుగుపెట్టింది లేదు. పౌర సరఫరా శాఖ మంత్రులు ఏదైతుందో మొన్న ఒకసారి ఆ నల్లగొండకో సూర్యాపేటకో ఫ్లయింగ్ విజిట్ చేసినట్టు చూస్తున్నాయి. ఫ్లయింగ్ విజిట్. ఏ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఎక్కడ పర్యటన లేదు. ఇవాళ ఫ్యూచర్ సిటీ అంటాడా? సార్, నీ ఫ్యూచర్ సిటీ అనేది అది ఫార్మసిటీ. ఏ ఫార్మసిటీ కొరకు ఏదైతే భూములు సేకరణ చేయడం జరిగిందో మేము అక్కడ ఫార్మసిటీనే నిర్మాణం చేస్తామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది. వీళ్ళు ఫ్యూచర్ సిటీ అనేది ఇది మభ్యపెట్టడానికే తప్ప అమలు జరిగేది కాదు. ఇన్నిటికైనా మళ్ళీ ఏదైతుందో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం రావడంతో వీళ్ళ పరిశ్రమలకు ప్రోత్సహించే విధంగా పెట్టుబడుల ఆకర్షణ కొరకు ఏదైతుందో ఏ ఫార్మసిటీ కొరకు సేకరణ చేయడం జరిగిందో మేము దాని మీద ఫార్మసిటీ ఇండస్ట్రీస్కు దాన్ని వినియోగిస్తామని చెప్పారు. దానికి ఉలిక్కి పట్టం ఎందుకే శ్రీధరబాబు గారు? కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఎన్నికల సమయంలో మేము ప్రభుత్వం అధికారానికి ఆ భూములను తిరిగి రైతులకు ఇస్తామని చెప్పిండే. ఆ తిరిగి ఇచ్చే పోయింది. ఇలా కేవలం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రియల్ ఎస్టేట్ వ్యాపారాల కొరకే దాన్ని వినియోగించాలనే ప్రయత్నం చేస్తుండే తప్ప ఆలోచన తప్ప ఆయనకు రైతుల గురించి లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ధాన్యం సేకరణలో జాప్యం చేస్తే రైతులు ఏదైతుందో విధి లేక మిల్లర్లకు ఏదైతుందో అడ్డికి పావు సేరంటే క్వింటల్కి 500 రూపాయలు తక్కువ అమ్ముకుంటారా? 2400 మద్దతు ధర ఉంటే ఇప్పుడు మిల్లుకు పోతే ఎంత అవుతుంది? 1800 కొంటాడు. 1800 కొంటే 500-600 రూపాయలు నష్టపోవాల్సిందే కదా. అంటే ప్రభుత్వం కుట్రపూరితంగా ధాన్యం సేకరణ జాప్యంతో రైతు విధి లేని పరిస్థితులలో మిల్లుకు అమ్ముకుంటే ఆ మిల్లర్లతో లాలూచితోని వీళ్ళు ధాన్యం సేకరణ జాప్యం అని చెప్పి అంటున్నా. ఏ గ్రేడ్ ధాన్యాన్ని బి గ్రేడ్ లా సేకరిస్తున్నారు. వీళ్ళు మొక్కజొన్న సేకరింపబడిన రైతాంగాన్ని ఇంతవరకు 1 రూపాయి చెల్లించలేదా? వీళ్ళు ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సరే నీ ఫ్యూచర్ సిటీయా ఫార్మసిటీయా ప్రజలు తెలుస్తారా నాయన?